హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అక్క వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఇవాళ ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉందండి. అక్క బాగా ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ నేను లేట్ చేసేసా, బిర్యానీ వండుతాను అక్క పిల్లలకి అని చెప్పి. ఆ బిర్యానీ ఆఫ్ చేసి వచ్చి మళ్ళీ కార్ ఎక్కి వచ్చేసరికి ఈ ట్రాఫిక్ ఒకటి అడ్డమైపోయింది. ఏం చేద్దామండి, ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. పాపం అక్క బాగా వెయిట్ చేస్తుంది. ఈ ట్రాఫిక్లో మావాడేమన్నా ఖాళీ కూర్చుంటాడా? అన్నీ రిపేర్లు చేస్తూ ఉన్నాడు. అన్నీ నొక్కి పడేస్తున్నాడు. ముందు కూర్చొని అన్న దగ్గర కూర్చొని అన్నీ నొక్కేస్తున్నాడు. ఏసీ వస్తుందా రావట్లేదా, అసలు ఏమాత్రం వస్తుంది ఏసీ అని ఏసీని కూడా బాగా చెక్ చేసి మొత్తానికి ఏదైతే అదైంది సెట్ చేసి పెట్టాడండి మొత్తానికి. ఇప్పుడైతే మంచిగా హైవే రోడ్లో వెళ్తున్నాము. హైవే రోడ్ అయితే అప్పుడు ఇలా లేదండి. మా వారు వచ్చి 6 years అయింది, నేను వచ్చి 3 years అయింది. మా వారు వచ్చినప్పుడు అయితే ఇది మొత్తం అడవిలా ఉండేదంట. ఎప్పుడు హైవే రోడ్లో వెళ్ళినా కానీ అదే చెప్తూ ఉంటాడు మా వారు. ఇదంతా నేను వచ్చిన కొత్తలో ఇదంతా అడవిలా ఉండేది, ఇప్పుడు చూడు ఎంత డెవలప్ అయిందో అని. అప్పుడనే కాదు, నేను వచ్చి 3 years అయింది. ఈ 3 yearsలో కూడా చాలా డెవలప్ అయిందండి. ఇంతకీ అక్క వాళ్ళ పిల్లలు ఇప్పుడు రావడం ఏందనుకుంటున్నారేమో. అక్క వాళ్ళు ఇక్కడ ఉంటారు, పిల్లల్ని చదివించుకోవడం కోసం పిల్లల్ని ఇండియాలో వదిలిపెట్టి వచ్చారండి. ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, హాలిడేస్ ఉన్న రోజులు ఇక్కడ ఉంచుకొని పంపిద్దామని చెప్పి తీసుకొచ్చుకుంటున్నారు. మొత్తం గ్రీనరీగా ఉంటుంది. ఇదేంటో ఎప్పుడు చూసినా చెట్లు చూపిస్తుంది అనుకుంటున్నారేమో. ఇది మాత్రం చెట్లు కాదండి, ఇది మాత్రం ఒక నది. ఆ నది మాత్రం వాటర్ కనిపించకుండా మొత్తం చెట్లు వచ్చేసినాయి. ఆ రేంజ్లో వచ్చినాయి చెట్లు నది నిండా. ఇటు సైడే కాదండి, ఆ సైడ్ ఈ సైడ్ ఏ సైడ్ చూసినా కానీ ఇలాగే కనిపిస్తుంది నదంతా. మామూలు చెట్లు లేవు, పిచ్చి మొక్కలు అన్నీ మొలిసేసి ఇలా ఉండిపోయింది ఆ నదంతా. ఇదిగో చూడండి, రెండో సైడ్ కూడా అలాగే ఉంది, మొత్తం పిచ్చి మొక్కలతో ఉండిపోయింది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి కనిపించేది ఓన్లీ నదులేనండి. ఏ సైట్ సీన్కి పోదామనుకున్నా కానీ, ఏ అకేషన్కి వెళ్ళాలనుకున్నా, ఎక్కడికి వెళ్దామనుకుంటే అది ఖచ్చితంగా నది దగ్గరే అయి ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా ఆ నదులు మాత్రం వదిలిపెట్టవు. అందులో ఈ ఎయిర్పోర్ట్ హైవే రోడ్లో మాత్రం మొత్తం నదులే కనిపిస్తాయి. అందులో ఒక సైడ్ నది అయితే ఇంకో సైడ్ ఏమో అలా మొక్కలకి కుండీలు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. మొత్తానికి ఆ వ్యూ చూసి చివరికి అయితే మాత్రం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నామండి. ఇది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. ఇక్కడ చెక్ పాయింట్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మాత్రం కార్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ ఇక్కడ దిగేసేసి ముందు డ్రైవర్ వరకు కార్లో ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ కిందకి దిగాలి. కిందకి దిగితే ఈ అన్నది వచ్చి కార్లన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ మనమేమో కొంచెం ముందుకి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. అదిగోండి అక్కను అన్న వెళ్తున్నారు చూడండి. అక్క అన్న అంటుంది ఏంది పిచ్చిది అనుకుంటున్నారేమో. అంటే ఫస్ట్ నుంచి అలా అలవాటైపోయింది. అక్కని అక్క అని పిలవడం అయిపోయింది, వాళ్ళ హస్బెండ్ని అన్న అని పిలవడం అట్లా అలవాటైపోయింది ఈ 3 years నుంచి. ఇలా కొంచెం మనం ముందుకి నడుచుకుంటూ వెళ్తే ఆ ముందు కనిపిస్తుంది కదండి సెక్యూరిటీ చెక్ పాయింట్ ఒకటి, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఎండలైతే మామూలుగా లేవండి, బీభత్సంగా ఉన్నాయి. ఈ కొద్ది దూరం నడిచేసరికి మామూలుగా లేదు. ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి. ఈ సైడ్ ఇప్పుడు ఆ సైడ్ నుంచి అన్న వెళ్ళారు కదా, ఆ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. అదిగోండి అక్క వచ్చి నేను తీస్తాను ఇవ్వురా అని చెప్పి అక్క మొబైల్ తీసుకొని వీడియో తీస్తుంది. మా వాడైతే ఫుల్గా నిద్రేసాడు. ఆ కార్ అంతా బాగు చేసి రిపేర్లు చేసి ఫుల్ నిద్రేసాడు. మొత్తానికి అయితే ఇదిగోండి లోపల చెక్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఆ బ్యాగ్ అందులో వేసామంటే దాని అంతటా అదే లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి మొత్తం స్కాన్ అవుతుంది. లోపల మనం ఏమేమి పెట్టుకెళ్తున్నాము, బాంబులు లాంటివి ఏమైనా తెచ్చారా, లేకపోతే కత్తులు లాంటివి ఏమైనా తెచ్చారా అని మొత్తం ఎతుకుతారు. ఎతికి చివరికి ఏం తేలేదులే మీరు పోండి అని చెప్పి మా బ్యాగులు మాకు ఇచ్చేశారు. మళ్ళీ కారు ఎక్కాలండి. ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 5 minutes పడుతుంది కారు అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళికి. అక్కకున్న కంగారుకైతే, అక్కకున్న ఈ ఎగ్జైట్మెంట్కి అయితే కారు డోర్ కూడా రావట్లే. చివరికి కార్ డోర్ తీసుకొని మళ్ళీ ఎక్కాము. మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తే మళ్ళీ ఇది ఏంటంటే కార్కి పార్కింగ్ ఉంటుంది కదండి, ఆ పార్కింగ్ స్లిప్ కోసం అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఇంకొక చెక్ పాయింట్ లాగా పెడతారు. స్లిప్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడి నుంచి ముందుకెళ్ళనిస్తారండి. ఆ స్లిప్ తీసుకోవడం కోసం అదిగోండి మళ్ళీ గేట్లు పడతా ఉంటాయి. స్లిప్ తీసుకుంటేనే గేట్ వస్తుంది. ఎట్టకేళ్ళకి ఆ పార్కింగ్ స్లిప్ తీసుకొని మళ్ళీ లోపలికి వచ్చాము. ఇదో చూడండి, ఇప్పుడే ఎంటర్ అయ్యాం. అదంతా ఎయిర్పోర్ట్ అనమాట. ఇదో ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్.
ఈ పైనుంచి వెళ్ళాలండి. కింద నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ పైనుంచి ఎందుకు వెళ్ళామంటే అలా పైనుంచి మొత్తం చూయించుకొని వద్దామని చెప్పి పైనుంచి వెళ్ళాము. ఈ పైన ఉంటుంది కదండి, ఇదేమో వెళ్ళడానికి ఏదన్నా వేరే దేశాలకు వెళ్ళడానికి కదండి. మనకి పిల్లల్ని రిసీవ్ చేసుకోవడానికి కిందకి పోవాలా. కిందకి పోతే అరైవల్ పాయింట్ వస్తుంది. మొత్తానికి ఇదండి ఎయిర్పోర్ట్. మొత్తం వ్యూ అయితే చూపించలేకపోయాను, కారులో వెళ్ళడం కదా. కిందకి దిగి తీద్దామంటే ఎండలు మామూలుగా లేవు. అందులో మావాడు ఫుల్ నిద్రేస్తున్నాడు. ఇది చూడండి ఎన్ని కార్లు వచ్చినాయో. ఎందుకంటే ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయింది. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టయానికి మేము వచ్చాం. ఆల్రెడీ ల్యాండ్ అయ్యి ఇమిగ్రేషన్ అయిపోయి కొంతమంది బయటకు కూడా వస్తూ ఉన్నారు. మేమైతే ఫస్ట్ కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్దామని చెప్పి పార్కింగ్ ప్లేస్ కోసం చూస్తూ ఉన్నాడండి మా డ్రైవరు. మొత్తానికి కార్ అయితే పార్క్ చేసి ఇదిగోండి వస్తున్నాం. ఇటు నుంచి లోపలికి వెళ్తే అరైవల్ పాయింట్ వస్తుంది. చూడండి అప్పుడే సగం మంది రాను కూడా వచ్చేసారు. ఎవరి లగేజీలు వాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ పిల్లలు మాత్రం ఇంకా రాలేదండి బయటకి. అక్క అయితే టూ మచ్ ఎగ్జైటింగ్గా చూస్తుంది. ఎప్పుడెప్పుడు పిల్లలు వస్తారా, ఎప్పుడెప్పుడు చూద్దామా. 1 ఇయర్ తర్వాత చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ అన్న వాళ్ళు ఇండియా వెళ్ళి పిల్లలతో ఉండొచ్చారండి. బట్ ఈ ఇయర్ పిల్లల్నే తెచ్చుకుందాము కొన్ని రోజులని. అదండి అక్క చూడండి ఎలా చూస్తుందో. ఎప్పుడెప్పుడు వస్తారా పిల్లలు, ఎప్పుడెప్పుడు చూద్దామా అని మామూలు ఎగ్జైట్మెంట్ అయితే లేదు అక్కకి. ఇదండి చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. మామూలు వెయిటింగ్ అయితే లేదు. ఎప్పుడెప్పుడు వస్తారా, అది వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఈ బుడదంద అయితే మరీ కామెడీ అండి. వాళ్ళు పాపం వేరే ఆమె ఎవరో వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు మనకి. ఆమెను పలకరిస్తూ బుడ్డదాన్ని పట్టించుకోలేదని చెప్పి అలిగి వెళ్ళిపోతుందండి. అందుకని మళ్ళీ బుడదాన్ని తీసుకొని ఎత్తుకున్నారు. ఇదైతే మాత్రం వీళ్ళ రిసీవింగ్ అయితే భలే ఉంటుందండి. చూడండి ఈమె అయితే వైట్ డ్రెస్ వేసుకున్న ఆమె అయితే బొకే తెచ్చింది. బొకే అయితే భలే ఉందండి. వైట్ అండ్ బ్లూ కలర్తో బొకే తెచ్చింది. వీళ్ళ రిసీవింగ్ అయితే భలే ఉంటుంది. ఒకరి కోసం 10 మంది వస్తారు. 10 మంది వచ్చి 10 మంది రిసీవ్ చేసుకొని పోతారండి. రిసీవింగ్ మాత్రం సూపర్ ఉంటుంది వీళ్ళది. రిసీవింగే కాదండి, మాటలు పలకరించడం కానీ, నవ్వుతూ తెలిసినా తెలియపోయినా విష్ చేస్తారు ఎవరినైనా కూడా. ఈ బుడ్డోని చూడండి పాపం పిలిచాను, నేను చాలాసేపు పిలిచాను దారా అని. లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకుంటా, ఇదేందో చేస్తుంది అన్నట్లు చూశాడు నా వైపు. పాపం వాళ్ళ అమ్మ ఎవరి కోసమో వెయిట్ చేస్తుంది, ఎవరు వస్తున్నట్లున్నారు. వీడేమో నేనేం చేయాలి అని ఆలోచించి చివరికైతే ఆ రేంజ్లో ఆడుతున్నాడండి. నేను పిలిచా కానీ రాలేదు, ఎంతసేపు పిలిచినా రాలేవాడు. సరేలే అని చెప్పి ఇంకా చూద్దాం, వీడియో తీసుకుందాంలే అని చెప్పి వీడియో తీశాను. వాడైతే దొరికినట్లు అన్నీ నోట్లో పెట్టుకుందామని ట్రై చేస్తున్నాడండి. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నాడు వచ్చే వాళ్ళ కోసం. మొత్తానికైతే మాత్రం అక్క వాళ్ళ పిల్లలు మాత్రం బయలుదేరి వచ్చేసారండి. ఇంతసేపు ఎదురు చూసినందుకు పిల్లలు అయితే వచ్చేసారు. చూడండి అక్క అన్న ఎంత హ్యాపీగా ఉన్నారు, కళ్ళల్లోంచి నీళ్ళు కూడా వచ్చేసినాయి. మొత్తానికి వాళ్ళని రిసీవ్ చేసుకొని బయటకైతే బయలుదేరేసాము. మా వాడైతే ఏడుస్తున్నాడండి. ఎందుకు ఏడుస్తున్నాడు అనుకుంటున్నారేమో. ఇప్పటి వరకు అన్న అక్క మా వాడిని ఎత్తుకొని వాడిని ఆడించడం అలా చేశారు. ఇప్పుడేమో వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటున్నారని మా వాడిని ఎత్తుకోలేదని ఏడుస్తున్నాడు. వాళ్ళేమో ఎప్పటి నుంచో ఎదురు చూసి ఉన్నోళ్ళు కదా, వాళ్ళేమో పిల్లల్ని తీసుకున్నారు. మా వాడిని కూడా తీసుకుంటామన్నారు, ఇంక నేనే వద్దని చెప్పాను. చూడండి పిల్లలు హాయ్ చెప్తున్నారు. మొత్తానికి కారులో ఎక్కేసాము, ఇంటికి బయలుదేరుతున్నామండి. మా ఇంటికి వెళ్తున్నాము. అక్క వాళ్ళు మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి, అంటే అక్క వాళ్ళు ఇంటికి వెళ్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.